కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏవో లుకలుకలనేటివి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇటు తెలుగుదేశం పార్టీకి, మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారికి, అటు జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి డిస్టెన్స్ ఉంది అనే వార్తలు ఎప్పటినుంచో బయటకు వస్తూ ఉన్నాయి. అండ్ ఆ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి కూడా. అండ్ అట్ ద సేమ్ టైం కీలకమైనటువంటి సమావేశాలకి అసలు ఉప ముఖ్యమంత్రి డుమ్మా కొడుతూ ఉన్నారు. పాలనాపరమైన విషయాలు ఆయన పట్టించుకుంటున్నట్లే కనిపించడం లేదు. మొన్నటికి మొన్న క్యాబినెట్ సమావేశం దొరికితే రాలే, ఏమంటే జ్వరం అన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు అన్ని శాఖల మంత్రులు సెక్రటరీలతో సమావేశం జరిపితే రాలే. కారణం ఏమంట? తీవ్రమైనటువంటి నడుము నొప్పి అంట. తీవ్రమైనటువంటి నడుము నొప్పి. అంత తీవ్రమైన నడుము నొప్పిలో అట ఈరోజు బయలుదేరి ఆయన గుళ్ళ యాత్రకు పోయారు, కేరళ, తమిళనాడు. మరి ఎంత ఏమంటారు, కేరళ తమిళనాడులో గుళ్ళు ఎట్లా ఉంటాయి? పెద్ద పెద్దగా ఉంటాయి, అన్ని గుళ్ళు ఉన్నాయట. తమిళనాడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా, ఆ టెంపుల్ అవన్నీ పెద్ద పెద్దగా ఎత్తుకుంటాయి. మరి ఎట్లా ఎక్కుతారు? ఆటి ప్రతిదానికి ఎంత వీఐపీలైనా ఒక గేట్ ఉంటుంది, ఇంకా లోపలికి పోనేయారు కార్లన్నీ పోవడానికి. జనరల్గా అంటూ ఉన్నాం, విపరీతమైన నడుము నొప్పేట. ఇంతవరకు బాగానే ఉందనుకుంటే నిన్న మరీ హైలైట్. ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలు మనకు తెలియవు కదా ఏం మాట్లాడారు లోపలని. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారికి రాజగురువు పత్రికగా భావించే పత్రికలోనే రాసిన ఒక వార్త చదివిన తర్వాత బాబోయ్ నేను స్టన్ అయ్యాను. ఎందుకని? నిన్న మీటింగ్ జరిగినప్పుడు అన్ని శాఖల సెక్రటరీలతో ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు సారు అటు మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని అడిగారట, నేను మీ అధ్యక్షుడితో ఉప ముఖ్యమంత్రితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఆయన అందుబాటులోకి రావట్లేదు, దొరకడం లేదు. సేమ్ అండి. చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి గారే మాట్లాడే ప్రయత్నం చేస్తే ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులోకి రావడం లేదు, ఎట్లా ఉంది ఆయనకు అని అడిగినారట. అరే నడుము నొప్పి అంటే పడుకున్నారా అనుకుందాం. ముఖ్యమంత్రి గారు ఫోన్ మాట్లాడి ఒక కటసి కాలే ముఖ్యమంత్రి గారు చేశారు అనుకుందాం. ముఖ్యమంత్రి గారు కటసి కాలు కనుక అటెండ్ చేయలేనంత పరిస్థితుల్లో ఉన్నారు ఆయన. అటువంటి వ్యక్తి మరి నిన్నట అలాగున్న వ్యక్తి ఈరోజు మరి గుళ్ళ యాత్రలకు ఎట్లా పోతూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు ఫోన్గానే అందుబాటులో రావట్లేదట. నాదెండ్ల మనోహర్ గారిని అడిగారట, ఎట్లున్నాడు ఆయన, మాట్లాడదామంటే దొరకట్లేదు అని. దానికి మనోహర్ గారు అన్నారట, తీవ్రమైన నడుము నొప్పి, తొందరలో వస్తారు, మళ్ళీ తన పాలన చూస్తారు, అది ఇది అని చెప్పారట. ముఖ్యమంత్రి గారికి ఫోన్కే దొరకట్లేదంటే మరి ఇది నమ్మశక్యంగా ఉందా? అంటే ఏదో లుకలకులో ఏదో అసంతృప్తి, ఏదో కథలు అయితే నడుస్తూ ఉన్నాయి. మరి ఈ కథలు ఎన్ని రోజులు నడిచి టెర్మినేట్ అవుతాయో తెలియదు. వీళ్ళు కొనసాగుతారా, లేకపోతే మధ్యలోనే తెగదెంపులు చేసుకుంటారా? చూడాలి మరి.